దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా సేవా పక్షంలో భాగంగా మెదక్ పట్టణ అధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని న్యూ హై స్కూల్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వాలుదాస్ రాధా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛభారత్ నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఒకటే చెప్పడం ఏంటిదనంటే ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలి. ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనంటే మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలనేదే వారి ముఖ్య లక్ష్యం. అందుకోసమని చెప్పి తన పుట్టినరోజు ఏదైతుందో ఆ పుట్టినరోజుకు ఎవరు కూడా ఎలాంటి హంగామా ఆర్భాటాలు చేయకుండా ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి కూడా ప్రతి కార్యక్రమము రాష్ట్ర పార్టీ ఏదైతే మాకు షెడ్యూల్ ఇచ్చిందో షెడ్యూల్ ప్రకారం ప్రతి కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. మరి ఇంకా కూడా ఆగస్టు 2 తారీఖు వరకు కూడా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి కార్యక్రమం నిర్వహిస్తామని కోరుకుంటూ ప్రధానమంత్రి ఈ యొక్క దేశం బాగుండాలనంటే దేశంలోని ప్రజలంతా బాగుండాలనంటే శుభ్రత అనేది ముఖ్యము. ప్రజలను ఎవరైతే బీద ప్రజలురో వాళ్ళను మనం ముందుకు తీసుకురావాలి. వారికి తన వంతు సేవలు అందించాలి. బీద ప్రజలు బాగుపడ్డ నాడే దేశం బాగుపడుతుంది, గ్రామం బాగుపడుతుంది.